కొత్తగా అనిపించి స్టార్ట్ చేశాను. రవితేజ గారు ఈవెంట్‌కి రాలేదు. ఆయన ప్రమోషన్స్‌కి వస్తారండి. ఇంకా చాలా ఉన్నాయి. ఆ! ఈ సినిమాకి వాయిస్ ఓవర్ చిరంజీవి గారు ఇస్తున్నారని తెలిసింది. అది ఎంతవరకు లేదండి. లేదు. చిరంజీవి గారు లేదు. ఓకే. నెక్స్ట్ చిరంజీవి గారితో అప్డేట్ ఏమన్నా చెప్తారా అది? శ్రీకాంత్ ఇప్పుడు ప్యారడైజ్ జరుగుతూ ఉందండి. శ్రీకాంత్ కొంచెం ఫ్రీ అయిపోగానే ఆ వర్క్ కూడా ప్యారలల్గా చేస్తూ ఉన్నాం. ఆ! మేబీ నెక్స్ట్ ఇయర్ మిడ్లో నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. థ్యాంక్ యూ సార్ ప్రొడ్యూసర్ గారు కిషోర్ గారు. సార్ ఇది ఈ సినిమా ఒప్పుకునేటప్పుడే హీరో గారు సంక్రాంతికి తప్పకుండా రావాల్సిందే అనే కండిషన్ మీద స్టార్ట్ చేశారంట. అవును నిజమేనా? సార్, అలాగే. ఏంటి సార్ అంత బలంగా కండిషన్ పెట్టి అంటే మరి అంటే ఎనీ సంక్రాంతి కొంచెం ఎంటర్టైన్మెంట్ అన్నీ వర్కౌట్ అవుతున్నాయి కదా, అందుకని సంక్రాంతికి వద్దాం ఈసారి అని చెప్పి హీరో గారు పారితోషికం కూడా పక్కన పెట్టి యాక్ట్ చేశారంట. నిజమేనా? అవునండి. ఆయన ఇప్పుడు దాకా ఏం తీసుకోలేదు కూడా నా దగ్గర. సార్ కిషోర్ గారు, ఆడాల్లో మీకు జోహార్లు సినిమాలో ఇంటర్వెల్ బ్యాంక్కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ డబ్బాల ఎపిసోడ్ అంటే మనం రెగ్యులర్గా చూసే విషయాలే, మనం ఇగ్నోర్ చేసే విషయాలే సినిమాలో చూపించారు చాలా ఫన్నీ వేలో. ఇలాంటి ఈ సినిమాలో